హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు చాలా ఈజీగా క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్లో ఎక్కువగా క్రిస్పీ కార్నే ఇష్టపడతాం కదండి. రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఇంట్లో అందరు ఇష్టపడేలా క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా క్రిస్పీ కార్న్ కోసం 2 స్వీట్ కార్న్ తీసుకుని వాటిని గింజల్ని వలుచుకోండి. ఈ విధంగా వలచిన గింజల్ని ఒకసారి కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 లీటర్ వాటర్ పోసి స్టవ్ పై పెట్టి బాగా కాగనివ్వండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలపండి. తర్వాత దానిలో కడిగి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోండి. వీటిని 4 నిమిషాలు ఉడికించండి. మొక్కజొన్నలు ఉడికినట్టుగా ఎలా పైకి తేలుతున్నాయో చూశారుగా. ఇప్పుడు స్టవ్ ఆపి స్టెయినర్తో మొక్కజొన్నలను తీసి నీటిని వడకట్టి ఒక బౌల్లో వేసుకుని చల్లారే వరకు పక్కన ఉంచండి. మొక్కజొన్నలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిలో 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. సాల్టు మిరియాల పొడి మొక్కజొన్నలకు పట్టేటట్టు స్పూన్తో బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలో 3 to 4 స్పూన్స్ కార్న్ పొడి వేసి ఈ పిండంతా మొక్కజొన్నలకు బాగా పట్టేటట్టు కలపండి. తర్వాత 1 స్పూన్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుని మరోసారి అంతా కలపండి. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల కార్న్కి పిండి బాగా పడుతుందండి. ఇప్పుడు దీనిలో మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ 1 స్పూన్ వేసుకోండి. ఇలా వేయడం వల్ల కార్న్ మరింత క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు పిండంతా కార్న్కి బాగా పట్టించి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని బాగా కాగనివ్వండి. మొక్కజొన్న నూనెలో వేయగానే పైకి తేలిందంటే నూనె కరెక్ట్గా కాగిందన్నమాట. ఇప్పుడు కోడ్ చేసుకున్న మొక్కజొన్న గింజల్ని స్టెయినర్లోకి తీసుకుని ఎక్స్ట్రా పిండిని దులిపి ఆయిల్లో వేయండి. గింజల్ని ఆయిల్లో వేసిన వెంటనే ప్యాన్పై మూత పెట్టి కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా కవర్ చేయండి. మనం ఆల్రెడీ మొక్కజొన్నలను ఉడికించి వేయించుకుంటున్నాం కాబట్టి అంతగా పేలవండి. కానీ ఒక్కొక్కసారి పేలే అవకాశం ఉంది కాబట్టి మూతతో కవర్ చేసి 2 నిమిషాలు కదపకుండా ఉంచండి. తరువాత మూత తీసి కలుపుతూ క్రిస్పీగా వేగే వరకు వేయించండి. ఇలా వేగిన కార్న్ని తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇదే విధంగా రెండో వాయి కూడా ఫ్రై చేసుకుని అదే బౌల్లో వేసుకోండి. అంతేనండి, క్రిస్పీ కార్న్ రెడీ అయిందండి. మీకు కావాలంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. కానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంకొంచెం టేస్టీగా చేసుకోవాలంటే ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దానిలో 1/2 కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, వాటితో పాటు 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. వీటన్నిటినీ కొంచెం కలర్ మారే వరకు వేయించండి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి అంతా ఒకసారి కలపండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ వేసి ఈ పొడులన్నీ కార్న్కి బాగా పట్టేటట్టు కలపండి. ఇప్పుడు కార్న్పై కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని, కొంచెం కొత్తిమీర చల్లి అంతా ఒకసారి కలిపి దించేయండి. అంతేనండి, ఎంతో రుచిగా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ రెడీ అయిందండి. వీటిని ఒక ప్లేట్లో వేసుకుని దానిపై కొంచెం నిమ్మరసం పిండండి. నిమ్మరసానికి బదులుగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపై స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇంట్లోనే టేస్టీగా క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూశారుగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.